హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి థ్యాంక్ యూ సో మచ్. మీ సంతోషంకై, మీ ఆనందంకై మీరు జీవించండి. ఈ జీవితం ఆనందమయంగా, ఎలాంటి బాధలు చీకుచింత లేకుండా జీవించడానికి ప్రయత్నించండి. మీ సంతోషాన్ని ఎవరు ఆపలేరు. దానిపై మీకు పూర్తి హక్కు ఉంది. మీతో పాటు ఇతరులకి సంతోషాన్ని పంచండి. ఏ రోజైనా ఆర్థికంగా చిక్కిపోయినప్పుడు మిమ్మల్ని ఎవరు ఎంతవరకు ఓదార్పారు? ఎవరైనా కొంతవరకే అని మీకు అర్థమయ్యింది. నా అన్న వాళ్ళు కూడా మన జీవితంలోంచి మెల్లిగా తప్పుకున్న రోజులున్నాయి. ఆర్థికంగా చిక్కిపోవడానికి బలమైన కారణం ఎవరు? ఒక్కసారైనా ప్రశ్న వేసుకున్నారా? ఖచ్చితంగా మీరే. అవును, మీరే కారణం. మీకు మీరు తక్కువగా ఊహించినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. దయచేసి ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ ఊహించకండి. మీకు అందరిలాగే అన్నీ ఇవ్వబడుతున్నాయి, కానీ వాటిని మీరు గ్రహించడం లేదు. మీరు వాటిని పొందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ జీవితంలో ఇంకొకసారి ఆర్థికంగా ఇబ్బంది పడటం, నష్టపోవడం జరగదు. మీరు ఈ అనంత ప్రపంచంలో ఒకరు. ఇక్కడ మీ కొరకు సంబంధ సిద్ధంగా ఉంది. నా దగ్గర లేదు, నాతో ఏమవుతుంది, నేనెంత ఖర్చు పెట్టలేను అనే మాటలు చెప్పకండి. ఇలా చెప్పినంత కాలం మీరేమీ సాధించలేరు. మనం పెద్దలు ఏదైనా వస్తువు అయిపోయిందంటే నిండా ఉంది అని చెప్పేవారు. అలాగే మీరు ఎప్పుడు సంపూర్ణంగా ఉంది అని చెప్పండి. అప్పుడే అన్నీ మీకు సంపూర్ణంగా లభిస్తాయి. అలాగే మీరు ఎప్పుడు కూడా మంచిదే ఆలోచించండి, చెడు ఆలోచించకండి. ఎవరైనా మిమ్మల్ని కానీ డబ్బుల విషయంలో కానీ ఎక్కడైనా చెడుగా మాట్లాడేటప్పుడు అస్సలు వినకండి. అక్కడి నుంచి మీరు జరగండి. అక్కడ ఇంకా కూర్చుంటే ఇంకా నెగటివ్స్ మీ మైండ్లో వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడైతే పాజిటివ్ వింటారో మీ మైండ్లో పాజిటివ్గానే ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ జీవితం ఎలా ఉంది అనేది. మీ జీవితంలో మీ మైండ్ని ఎలా నడుచుకుంటే అలా ఉంటుంది. ఏదైనా సరే మీరు మీ నెగటివ్ ఉన్న మైండ్ని మీరు పదే పాజిటివ్గా ఆలోచించండి. డబ్బు గురించి ఆలోచించినప్పుడు ఆ డబ్బు ఎలాగైనా వస్తుంది. ఫస్ట్ మీరు ఆలోచించాలి డబ్బు కావాలి అని. కానీ ఎవరికి ఇబ్బంది పెట్టరాదు, ఎవరిని మోసం చేయరాదు. అలా మీరు డబ్బు సంపాదించాలి. అప్పుడే మీకు అది విశ్వం సహకరిస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.